ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో ఫిఫ్త్ సర్గాలో 24 శ్లోకాల నుంచి పరమేశ్వరుడు ఏదైతే మానవ రూపంలో ఉన్న రాముడు కోపానికి బాధకి ఇట్లాంటి అన్నిటికి కూడా వ్యవహారికంగా అందరికీ ఎలా అయితే మానవులకు కలుగుతున్నాయో ఇన్ని భావోద్వేగాలకి లోబడినట్టుగా మళ్ళీ మానవ అవతారంలో లీలలు చేస్తున్నాడు. నిజానికంటే వాస్తవానికి గుణాలకి అతీతమైన వాడు నిర్గుణుడు, అలాగే నిర్లేపుడు. లేపనం అంటే శరీరానికి రాస్తాం, అంటే ఏవి అంటనివాడు, అన్నిటినీ ధరిస్తున్నవాడు, అన్నిటికీ మూలమైనవాడు, అన్నిటికీ ఆధారమైనవాడు కానిగా కనిపిస్తున్నాడు ఈ మానవ రూపంలో. విందంతి మునయః కేచిత్ జానంతి జనకాదయః తద్భక్త్యా నిర్మలాత్మానః సమ్యక్ జానంతి నిత్యదా భక్త చిత్తానుసారేణ జాయతే భగవానజః. ఇక్కడ మళ్ళీ లక్ష్మణుడు ఏదైతే కిష్కింధ నగరానికి వెళ్ళమని చెప్పాడు, ఇన్ని భావోద్వేగాలకి లోబడ్డాడు అని చెప్పిన తర్వాత అసలు భావోద్వేగాలకి మనం లోబడటానికి ఎలా అయితే మన ఇంద్రియాలు మన ఆధీనంలో లేకపోవటమే, ప్రతిదానికి అంత తొందరగా చంచలత్వం పేరుకుపోతూ ఉంటుంది. అందుకే ఇక్కడ లీలల్లో చేస్తున్నట్టుగా మానవ మాత్రుడిగా వచ్చినప్పటికీ కూడా పరమాత్మని తెలుసుకున్న వాళ్ళు ఎవరు అంటే సనకాది మునులు కొందరు మాత్రమే. అటువంటి స్థితిలో ఉన్నవాళ్లే తెలుసుకోగలిగారు. అలాగే జనకాదులు కొందరిలో ఈ జనక మహారాజు వీళ్ళు కూడా తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకున్నారు అంటే వాళ్ళ శుద్ధం అయిన చిత్తము కలిగి ఉన్నవాళ్ళు. అంటే భక్తి ఎప్పుడైతే నీకు అనన్యంగా ఉంటుందో, అంటే భక్తి కారణంగా కూడా ఎలా అయితే జ్ఞానం ఉంటే అజ్ఞానం ఉండదు, జ్ఞానం ఉంటేనే మోక్షం లభిస్తుంది అంటారు. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తి ద్వారా వస్తుంది. ఈ భక్తి ఎలా ఉండాలంటే అనన్యంగా ఉండాలి, వికారాల రహితంగా నువ్వు ఉండాలి. జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఇవన్నీ నీ ఆధీనంలో ఉండి నీ మనస్సు బుద్ధి కూడా నువ్వు అన్నీ సర్వము పాదాల చెంత పరమాత్మ దగ్గర నువ్వు సమర్పణ భావంతో త్రికరణ శుద్ధిగా ఎల్లవేళలా ఉండాలి. నీకు లభించేవన్నీ సమభావ స్థితిలో స్వీకరించటము, ప్రతిదీ పరమాత్మ యొక్క మహాప్రసాదంగా భావించి తీసుకోవటము. అందుకే అటువంటి అనన్యమైన భక్తి కలిగిన వాళ్ళు కొందరే అది తెలుసుకున్నారు ఆ స్వామి గురించి. ఎందుకు అంటే వాళ్ళ చిత్త వృత్తి, వృత్తి అంటే ఒక పని చేయటం. ఈ మనస్సు అన్న వృత్తి దేం చేస్తుంది అంటే అక్కడ పరమాత్మ యందే రమిస్తూ ఉన్న కారణంగా, ఆ పరమాత్మే సర్వస్వం అన్న ఎరుకలో ఉన్న కారణంగా. అందుకే ఇటువంటి భక్తుల కోసమే, ఇటువంటి భక్తుల్ని ఉద్ధరించటానికే ఎన్నో జన్మలు తీసుకున్నాడంటే జన్మరాహిత్యము పరమాత్మ ఒక్కడికే ఉన్నది. ఆదిగా ఉంటున్నవాడు ఎప్పుడూ అలాగే ఉన్నాడు, మార్పులు చేర్పులు లేనటువంటి వాడు. జన్మ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళకి మరణం ఉన్నది, మళ్ళీ మార్పులు చేర్పులతోనే ఉంటాం మనము. కానీ ఇక్కడ ఏ భక్తుడైతే ఇలా అనన్యమైన భక్తితో ఉంటున్నాడో వాళ్ళని ఉద్ధరింపజేయటానికి ఎలా వస్తున్నాడు అంటే ఎన్నో జన్మలు తీసుకున్నాడు, పైగా ఎన్నో రూపాలతో వచ్చాడు. అందుకే ఏ రూపమైనా అది పరమాత్మదే అన్న అభిప్రాయంతో తీసుకోవాలి. నాకు రూపం నచ్చచ్చు, నాకు నామం నచ్చచ్చు, నాకు ఆ లీలలు మనసుకి తాకచ్చు, అందుకని దాని మీద నాకు ఇంకా ఎక్కువ భక్తి కుదురుకుని ఉంటుంది, అంత మాత్రాన వేరే రూపం తక్కువ అంటానికి జరదు. అందుకే సమభావ స్థితితో భేదభావం చూపించకూడదు అవతారాలలో. నీకొకటి నచ్చింది అదే పరమాత్మని స్వీకరిస్తున్నావు తప్పులేదు, కానీ ఇంకొకటి కాదని అనకూడదు. ఈ భక్తుల్ని ఉద్ధరించటానికి అలా ఎన్నో లీలలుగా ఆ రూపాల్ని కూడా తీసుకుంటున్నాడు. అందులో భాగమే ఈ రామావతారము. అందుకే ఆ గాథను విన్నా తరించిపోతారు. ఎందుకు అంటే వినగా వినగా అందులో ఏదైతే పట్టుకోవాలో ఏదైతే విడిచిపెట్టాలో అన్న విచక్షణ తెలుస్తుంది మనకి. లక్ష్మణోపి తథా గత్వా కిష్కింధా నగరాంతికం జాఘోషమకరోత్ తీవ్రం భీషయన్ సర్వవానరాన్. కిష్కింధ నగరానికి ఇక్కడ బయలుదేరిన లక్ష్మణుడు ఎలా ఉన్నాడంటే చాలా కోపంలో ఉన్నాడు. అయితే దాని చుట్టూ ఇంకా లోపలికి వెళ్లకుండానే పరిసరాల్లో అక్కడ అందరూ చూస్తే ఎవరున్నారు అంటే వానరులే ఉన్నారు. ఇంత కోపంలో వస్తున్న ఆ వానరుల దగ్గరికి వస్తున్న లక్ష్మణ్ణి చూసేసరికి వాళ్ళందరినీ బెదరగొట్టేలాగా ఉన్నాడు. అందుకే మళ్ళీ బెదిరించటానికి కోపంలో వస్తున్నాడు, ధనుష్టాకారంతో వస్తున్నాడు ఆ శబ్దాన్ని చేస్తూ. తం దృష్ట్వా ప్రాకృతాస్తత్ర వానర వప్రమూర్ధని చక్రుహు కిల కిల శబ్దం ధృతపాషాణ పాదపాహ. ఇంత కోపంలో వస్తున్నాడు. ఇప్పుడు ఈయన గురించి తెలిసిన వాళ్ళు ఆయన ఇంత కోపంలో ఎందుకు వస్తున్నాడు అని చూస్తున్నారు. తెలియని వాళ్ళు వచ్చేవాడు ఎవడో తెలియదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే
చేతుల్లోకి రాళ్ళు ఇవన్నీ తీసుకునేందుకు సాధారణమైన మనుష్యుడే ఇక్కడికి వస్తున్నారనుకున్నారు కొంతమంది వానరులు. వాళ్ళకి తెలియకైనెవరో. రాళ్ళు చేత పట్టుకుని మళ్ళీ ఈ శబ్దాలు చేసుకుంటూ ఉన్నారు. తాన్ దృష్ట్వా క్రోధతాం రాక్షో వానరాన్ లక్ష్మణస్తథా నిర్మూలాన్ కర్తుముద్యుక్తో ధనురానమ్య వీర్యవాన్. ఇక్కడ ఎవరో తెలియకుండా వాళ్ళలా చేస్తూ ఉంటే, ఆ వానరులు ఎవరైతే ఈయన గురించి తెలుసు, మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుడు ఇంత కోపంలో ఇక్కడికి వస్తున్నాడు. పైగా ధనుస్సు చేత పట్టుకుని వస్తున్నారు. పైగా వచ్చేవాడు ఎలా వస్తున్నాడంటే, మొత్తం అందరినీ కూడా నశింపచేయటానికే వస్తున్నాడన్నట్టుగా కంకణం చుట్టి వచ్చిన వాళ్ళలాగా కనపస్తున్నాడు. ततः शीघ्रं समाप्लुत्य ज्ञात्वा लक्ष्मणमागतं निवार्य वानरान् सर्वान् अङ्गदो मन्त्रिसत्तमः गत्वा लक्ष्मणस्वामीप्यं ప్రణనామ స దండవతు. ఇలా వస్తున్నాడని ఎవరైతే ఆయన్ని గురించి తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు త్వరగా వెళ్ళిపోయారు. అందుకే అలా వచ్చి మళ్ళీ ఆ విషయాన్ని అంగదుడికి చెప్పాడు. లక్ష్మణస్వామి ఇంత కోపంగా వస్తున్నాడని తెలిసి అంగదుడు వెంటనే ఆయన చెంతకి చేరుకున్నాడు. అక్కడ వానరులందరినీ కూడా వారించాడు. అన్నీ తెలిసినవాడు కాబట్టి వచ్చి మళ్ళీ వెంటనే లక్ష్మణుడికి దండ ప్రణామాలు, సాష్టాంగ దండ ప్రణామాలు చేశాడు అంగదుడు. తతో అంగదం పరిష్వజ్య లక్ష్మణః ప్రియవర్ధనః ఉవాచ వత్స గచ్చత్వం పితృవ్యాయ నివేదయ మమాగతం రాఘవేన చోదితం రౌద్రమూర్ధిన తదేతి త్వరితం గత్వా సుగ్రీవాయ న్యవేదయతు. ఎప్పుడైతే అంగదుడు అంత కోపంలో ఉన్న లక్ష్మణుడి దగ్గరికి వచ్చి చక్కగా నమస్కరించి ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు మళ్ళీ ప్రేమపూర్వకంగా ఉప్పొంగిపోయింది ప్రేమ అంగదుడి మీద. లక్ష్మణుడి దగ్గరికి తీసుకున్నాడు. అలా దగ్గరికి తీసుకుని వెంటనే నాయనా నీవు వెళ్ళి ఇక్కడ కోపంలో ఉన్న శ్రీరాముడు పంపగా నేనిక్కడికి వచ్చానని, నా రాక గురించి నీ చిన్నాన పినతండ్రి అయిన సుగ్రీవుడికి తెలియజేయి అని చెప్పాడు. అంగదుడు కూడా సరే అని మళ్ళీ వేగంగా సుగ్రీవుడి దగ్గరికి ఆ సంగతి చెప్పటానికి వెళ్ళాడు. ఇంత కోపంలో అందరినీ నిర్మూలించటానికి వచ్చినవాడు కూడా ప్రేమగా ఎవరైతే వచ్చి మళ్ళీ దండ ప్రణామాలు చేశారో వెంటనే వాళ్ళ మీద ప్రేమని చూపించాడు కానీ కోపాన్ని చూపించలేదు. మనకి సాధారణంగా వికారాలు తారాస్థాయికి చేరుకుని ఉంటాయి. మంచి సుగుణాలు అయితే మనలో ఉండవు. ఈ కోపంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎవరొచ్చినా సరే అందరి మీద కోపంలో ఉన్నాడు పక్కకెళ్ళకు అని పక్కనోళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ సమయంలో వెళ్తే మళ్ళీ మనకు కూడా ఏదోటి అంటము, లేతే మనం కూడా ఎక్కువ బాధకి లోబడేలాగా ఏదన్నా నోరు జారటం ఇయన్నీ జరుగుతాయని చెప్పి. అంటే ఇక్కడ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు చేసేవన్నీ పైగా సమయానికి అనుకూలంగా. ఇంత కోపంలో ఉన్నప్పటికి కూడా వచ్చిన దాన్ని మర్చిపోలేదు. అలా అని చెప్పి దాన్ని ఇతరుల మీద ప్రదర్శించలేదు. ఎవరి మీద చూపిచ్చాలో, ఎప్పుడు చూపిచ్చాలో వాళ్ళ మీదే చూపిచ్చటము. ఇతరుల మీద దాని ప్రభావం ఇది నియంత్రణ ఉన్నవాళ్ళు చెయ్యగలిగేది. రాముడిలో ఎన్నైతే సుగుణాలున్నాయో లక్ష్మణులో కూడా అవే ఉన్నాయి. దానికి కారణంగానే ఆ నియంత్రణ అన్నది అందులో పూర్ణంగా ఉన్నది. అది లేని వాళ్ళు ఏం చేస్తామంటే, నాకు కోపం వచ్చింది గదా! అన్నట్టుగా ఆ కోపానికి నేను లోబడిపోతాను. ఎందుకంటే అవి నా ఆధీనంలో లేదు. నేను ధర్మాన్ని పట్టుకుని లేదు. నాలో సాధనలు ఇవన్నీ ఏమీ లేని కారణంగా. వికారాలు ఎప్పుడూ ఇంకా కొంచెం అన్నట్టుగా వృద్ధి చెందుతూనే ఉంటాయి. జ్ఞానం దాని కారణంగా మనకి శూన్యమైపోతుంది. జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశాన్ని కూడా మనము కోల్పోతూ ఉంటాము. లక్ష్మణः క్రోధతాం రాక్షः పూరద్వారీ బహిస్థితः తచ్చుత్వాతీవ సంత్రస్తः సుగ్రీవో వానరేశ్వరः. అయితే ఇలా లక్ష్మణుడు ఇంత కోపంలో కన్నులు ఎర్రగా అయిపోయి వచ్చాడని చెప్పేసి పైగా ద్వారం దగ్గరే బయట నిలుచున్నాడని అంగదుడు ఏదైతే ఆ సుగ్రీవుడికి చెప్పాడో సుగ్రీవుడు వెంటనే భయపడిపోయాడు. आहूय मन्त्रिणां श्रेष्ठं हनुमन्तामथाब्रवीत् गच्छत्वामङ्गदीनाशु लक्ष्मणं विनयान्वितः सान्त्वयन् कोपितं वीरं शनैरानाय सादरं प्रेषयित्वा హనుమంతం తారామః కపీశ్వరః. భయపడిపోయిన ఆయన వెంటనే ఏం చేశాడు? సుగ్రీవుడు తన మంత్రుల్లో శ్రేష్ఠుడైన హనుమంతుడిని పిలిచాడు. పిలిచి నువ్వు కూడా వెంటనే అంగదుడితో వెళ్ళు. అక్కడ కోపంలో ఉన్న మహావీరుడైన లక్ష్మణ్ణి వినయంతో శాంతపరుచు అని చెప్పాడు. అలాగే
ఈతనికి చెప్పిన తర్వాత మళ్ళీ అంటే మర్యాదపూర్వకంగా ఆయన్ని కాస్త శాంతపరచడమే కాకుండా, అలా శాంతపరిచిన తర్వాత తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. హనుమంతుడిని పంపిన తర్వాత మళ్ళీ తారతో కూడా అలాగే చెప్తున్నాడు సుగ్రీవుడు. తం గచ్ఛాస్తాన్త్వయంతి త్వం లక్ష్మణం మృదుభాషిత్యేహ శాంతమంతఃపురం నీత్వా పశ్చాద్దర్శయ మే అనఘే. ఇక్కడ మళ్ళీ అంటే నీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళంతా సమయస్ఫూర్తికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. సామరస్య భావంతో కొంతమంది మన చుట్టూ ఉంటారు. పైగా రాజుకి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎలా ఉండాలంటే, మనతో యుద్ధానికి వచ్చిన వాళ్ళైనా సరే, మన శత్రువు అయినప్పటికీ కూడా వీళ్ళు ఎంత చాకచక్యంగా అన్ని కోణాల్లో ఆలోచించి వాళ్ళతో మాట్లాడాలి అంటే, శత్రుత్వం అన్నది విడిచిపెట్టి స్నేహం చేసేలాగా ఉండాలి. అంతేగాని స్నేహితుడై ఉన్నవాడు, స్నేహానికి ఉత్తినే ఏదో వచ్చినవాడు, ఇద్దరికీ మాటల ధోరణి ఎలా ఉంటుంది అంటే, వాడిని మన శత్రువుని చేసేస్తారు మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. అందుకని ఎటువంటి వాళ్ళు నీ పక్కనున్నారన్నది కాస్త చూసుకోవాలి. ఇది మళ్ళీ ఎప్పుడు చూసుకుంటావు? నాకేదన్నా కొద్దో గొప్పో అవగాహన ఉన్నప్పుడు, ఇది మంచి, ఇది చెడు అన్నది నాకెప్పుడైతే భేదం తెలుస్తుందో, నేనలా ఉండకుండా, పైగా అటువంటి వాళ్ళని నా పక్కకి రానివ్వకుండా చూసుకునేలాగా నేను చేసుకోగలను. నాకే లేనప్పుడు నేనేం జేస్తాను? ఎక్కడో మళ్ళీ ఏదో పుణ్యం ఎవరు జేసిందో మన చుట్టుపక్కల కొంతమంది మనకి లభిస్తారు. వాళ్ళని మళ్ళీ కోల్పోకూడదు. పైగా కొంతమందిని మన దగ్గరికి చేరనివ్వకూడదు. దుష్టుడికెప్పుడు దూరంగా ఉండమని చెప్పిందందుకు. ఎందుకంటే వాడితోనే ఉండదు. అది మనకు కూడా అంటు జబ్బులాగా అంటుతుంది. మంచి లక్షణాలు మనం త్వరగా నేర్చుకోలేం. కానీ ఇటువంటివి తొందరగా పనికిరానియన్నీ మనకు కూడా అలవాట్లు గాని, కొన్ని కొన్ని స్వభావాలు మనం కూడా లోబడుతూ ఉంటాము. అందుకే తారను కూడా "నువ్వు కూడా తొందరగా వెళ్ళు ఓ పుణ్యశీల. నీ మధురమైన మాటలతో లక్ష్మణ్‌ని శాంతపరచు. శాంతపరిచిన తర్వాత అప్పుడు నా అంతఃపురానికి తీసుకొస్తే అప్పుడు నేను ఆయన్ని దర్శించుకుంటానంటే, కోపంలో ఉన్నప్పుడు ఆయనకసలు ఏ కారణం చేత కోపమొచ్చిందో తెలీదు. ఆ కోపంలో నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే ఈ స్నేహం మళ్ళీ కోల్పోతానేమో అందుకని భయపడుతున్నాడు గాబట్టి ఆయన కాస్త శాంతపరిచి తీసుకొస్తే అప్పుడు నేను ఆయన్ని దర్శించుకుంటానని తారకి చెప్పాడు. భవద్భీతి తతస్తార మధ్యకక్షం సమావిశత్ హనుమానంగధీనైవ సహితో లక్ష్మణాంతికం. అలానే అని చెప్పి తార కూడా పైగా ఈవిడ కూడా కాస్త అవన్నీ కూడా ఆయనతో పాటు ఆ భోగాల్లోనే ఉంది. అప్పటికి కూడా మధ్య ద్వారం దగ్గరికి వెళ్ళింది. ఇంతలో హనుమంతుడు అంగదుడితో లక్ష్మణుడు ఆ దగ్గరికి రాని వచ్చారు. గత్వా ననామా శిరసా భక్త్యా స్వాగతమబ్రవీత్ ఏ హి వీర మహాభాగా భవద్గుహామాశంకితం ప్రవిశ్య రాజధారాధీన్ దృష్ట్వా సుగ్రీవా మేవ చ యథా జ్ఞాపయసే పశ్చాత్ తత్సర్వం కరవాణి భూః. ఇలా నమస్కరించిన తర్వాత స్వాగతం పలికేటప్పుడు కూడా ఓ వీరాధి వీర నీకు స్వాగతం ఓ మహానుభావ ఇది నిశ్శంకంగా అంటే మీ వల్లే ఇవన్నీ మాకు లభించాయి కాబట్టి అని అంతలాగా ఘన స్వాగతం ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది మనం ఇంటికి పిలుస్తాం. ఇంటికి పిలిచినప్పుడు అసల అంటే ఇప్పుడు ప్రతి మనిషికి విలువ ఉంటుంది. విలువ లేదని కాదు. నాకు ఎవరైతే పక్కన ఉంటారో ముఖ్యమైన వాళ్ళు, వాళ్ళెళ్ళి వాళ్ళని లోపలికి గౌరవంగా తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి నేను మర్యాద ఇస్తున్నట్టు లెక్కొస్తుంది. అలా కాకుండా వాళ్ళు వచ్చినా పట్టించుకోకుండా లేకపోతే ఎందుకొచ్చావు అన్నట్టుగా అలా చూస్తూ లేకపోతే చాలా అంటే ఇప్పుడు ఎలా అయితే పెద్ద పెద్ద ఇళ్లల్లో పనిచేసే వాళ్ళుంటారు. వీళ్ళందరూ ఉంటారు. ముఖ్యమైన వాళ్ళు మేనేజర్‌లు, సెక్రటరీలు వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా, ఆ పనోడిని ఎవరైతే కింద స్థితిలో ఉన్నాడో వాళ్ళని వాడు తీసుకొచ్చేలాగా చేశామంటే వాళ్ళకి కాస్త మనం గౌరవం ఇవ్వట్లేదు అన్నది ఎలా అయితే వస్తుంది. కాబట్టి మీరు సుగ్రీవుడిని కూడా కలుసుకోవచ్చు. మీరు ఎలా ఆజ్ఞాపిస్తే అలానే చేద్దాము. మీరు ఏదంటే అదే అన్నట్టుగా మేమందరం కూడా మీకు చెప్పింది అమలు పరచటానికే ఇక్కడున్నాము అని విన్నవించేలాగా మాట్లాడినప్పుడు ఆ కాస్త కోపం అన్నది తగ్గుతుంది. అట్లా మాట్లాడగ ఇత్యుక్త్వా లక్ష్మణం భక్త్యా కరే గృహ్య సమారుతిః ఆనయామాస నగరమధ్యాత్ రాజగృహం ప్రతి. ఇలా చెప్పి భక్తితో అతనికి మళ్ళీ ఆయన కరములు తాకుతూ హనుమంతుడు మళ్ళీ చక్కగా నగర మధ్యం నుంచి రాజగృహం వైపుగా లక్ష్మణుడు ఇంకా మంచిగా ముందుకి తీసుకొస్తున్నాడు. పశ్యన్స్తత్ర మహాసౌధాన్ యూదపానాన్ సమంతతః జగామ భవనం రాజ్ఞః సురేంద్ర భవనోపమాం.
ఇలా లోపలికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ అక్కడ ఉన్నవన్నీ చూస్తున్నాడు. అక్కడ చాలా లక్ష్మణ్‌ని తీసుకొని ఏదైతే హనుమంతుడు ఇంకా ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, అక్కడ గొప్ప గొప్పవన్నీ కనపడుతున్నాయి. చక్కగా ఉన్న ఆ సంపదలతో తులతూగుతున్న ఆ నగరము. అందుకే అక్కడ మళ్ళీ యుద్ధాలు చేసేవాళ్ళు, ఇటువంటి వాళ్ళు యోధులందరినీ కూడా గమనిస్తూ లక్ష్మణుడు మళ్ళీ దేవేంద్రుడు భవనం అయితే ఎలా ఉంటుందో అలాగా ఈ సుగ్రీవుడు ఒక భవనంలోకి లోపలికి చేరాడు. మధ్య కక్షే గతా తత్ర తారా తారాదిపానన సర్వాభరణ సంపన్న మధురక్తాంత లోచన. ఈ కక్షలు కొంచెం దాటిన తర్వాత మధ్య ద్వారం దగ్గర చక్కని అందమైన మొహము, అన్ని గుణాలు కూడా సంపన్నంగా ఉన్న తార కూర్చుని ఉన్నది. సకల ఆభరణాలతో చక్కగా ఆవిడ ధరించి ఉన్నది. ఆమె నేత్రాలు కాస్త మత్తులోనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈవిడ కాస్త స్థిర చిత్తంతో మళ్ళీ ఆయన్ని గౌరవంగా పలకరించటానికి, ఆయన కోపాన్ని తగ్గించటానికి అక్కడ ఈయన కోసం ఎదురు చూస్తుంది. ఉవాచ లక్ష్మణం నత్వా స్మితపూర్వాభిభాషిణి ఏ హి దేవర భద్రం తే సాధుస్త్వం భక్తవత్సలః. తార మధుర భాషిణి, పైగా జ్ఞానం కూడా ఉన్నది. ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో కూడా చక్కగా అవగాహన కలిగి ఉన్నది. లక్ష్మణుడికి నమస్కరించి చిరునవ్వుతో పలికి, "రండి మరిది గారు." అందుకే దేవర మరిది అని సంబోధించింది. అంటే ఇక్కడ ఎలా అయితే లక్ష్మణుడు నాకు ఎలాగో సుగ్రీవుడు కూడా నాకు తమ్ముడితో సమానము అన్నాడు. అందుకని మరిది అని సంబోధించి, "మీకు శుభాలు చేకూరుగాక. పైగా మీరు గొప్ప సాధు స్వభావం కలిగిన వారు. పైగా భక్తుల మీద వాత్సల్యం కురిపించేవారు. భక్తవత్సలురు" అంది. किमर्थं कोपमाकर्षिर्भक्ते भृत्ये कपीश्वरि బహుకాలమనశ్వాసం దుఃఖమేవానుభూతవాడు అన్నతో సమానమైన వాడు. అలాంటిది మీరు ఇలా ఈయన మీద సుగ్రీవుని మీద ఎందుకు ఏ కారణం చేత ఇంత కోపాన్ని ప్రదర్శిస్తూ ఇక్కడికి వస్తున్నారు? ఎన్నో రోజులైపోయింది మిమ్మల్ని కలిసి. అయితే ఎంత సహకారాలు అందించకపోతే ఇవన్నీ సుగ్రీవుడికి లభించేవి కాదు. పైగా ఎంతో కాలం తర్వాత ఈ సర్వ దుఃఖాల నుంచి మొత్తానికి శాశ్వతమైనట్టుగా మీరు సుఖాల భోగాలు కలిగేలాగా పరంపరగా మీరు అందించారు. కాకపోతే మీ సహకారం లేకపోతే ఆ దుఃఖ పరంపరలోంచి సుగ్రీవుడు బయటపడేవాడు కాదు అని. ఇదానీం బహుదుఃఖోషన్ భవద్భిరాభిరక్షితః భవత్ప్రసాదాత్ సుగ్రీవః ప్రాప్త సౌఖ్యో మహామతిః. మీరతనికి దుఃఖ సముదాయం ఏదైతే ఉన్నదో, ఆ దుఃఖాల్లో కూరుకుపోయి ఉన్నవాడికి ముక్తిని ప్రసాదించారు. అందుకే మీ అనుగ్రహం, మీ కృప వల్లే ఆ మహామతి అయిన సుగ్రీవుడు రక్షింపబడ్డాడు. మీ అనుగ్రహం వల్లే సకల సౌఖ్యాలు అతనికి శాశ్వతంగా కూడా లభించాయి అని చెప్పింది. కామాసక్తో రఘుపతేః సేవార్థం నాగతో హరిః ఆగమిష్యంతి హరయో నానాదేశ గతాః ప్రభో. అయితే ఇక్కడ వానర జాతికి చెందినవాడైనప్పటికీ కూడా అందుకే ఇక్కడ అంత తీవ్రమైన దుఃఖాలకి లోబడి ఇప్పుడు సుఖాలొచ్చిన కారణంగా మళ్ళీ కాస్త కోరికమయుడైపోయాడు. అందువల్లనే ఆ రాముడి సేవయో వెంటనే పాల్గొనలేకపోయాడు ఈ యొక్క కోరికల కారణంగా. ఇప్పుడు త్వరగా ఎన్నో దేశాల నుంచి అనేక వానరులందరినీ కూడా పిలిపించి ఉన్నాడు ఆ స్వామి కార్యం కోసము అని. దీంతో ఆధ్యాత్మ రామాయణంలో కిష్కింధాకాండలో 5th సర్గలో 45 శ్లోకాలు సంపూర్ణం.